హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ ధన్యవాద ప్రణామం అండి. జై శ్రీల ప్రభుపాద్ జై గురు మహారాజ్ కి జై. సో ఈ రోజు మన ప్రభుజీ మురారి మూర్తి మన ప్రభుజీ యొక్క పుట్టినరోజు. సో చక్కగా మీ అందరూ ఆశీర్వదించండి. ఇంకా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. సో ఎటువంటి అవరోధాలు లేకుండా. సో వైష్ణవులు బ్లెస్సింగ్స్ ఊరికే పోవు. సో మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ తప్పకుండా మాతాజీ. మాతాజీ. మహామంత్రం చేద్దామండి. మాకు అద్భుతమైన క్లాసెస్ హ్యాపీ కృష్ణ హ్యాపీ కృష్ణ కాన్ఫెస్ట్ ప్రభుజీకి మురారి ప్రభుజీ. పుట్టినరోజు హరి బోల్ శుభాకాంక్షలు. హరి బోల్ మాతాజీ. ఎప్పుడు మాకు హరే కృష్ణ ప్రభుజీ దండం ప్రణామాలండి. హరే కృష్ణ పుట్టినరోజు కృష్ణ ప్రభు శుభాకాంక్షలు. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభు. మమ్మల్ని అందరినీ ముందుకు హ్యాపీ కృష్ణ తీసుకెళ్ళాలి. కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. హరే కృష్ణ మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. హరే కృష్ణ హరే హ్యాపీ కృష్ణ కృష్ణ ప్రభుజీ. కాన్షియస్ బర్త్డే ప్రభు. బర్త్డే హరే విషెస్ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండం ప్రణామాలండి. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. ఆధ్యాత్మిక జీవితంలో మీరు హరే ఇంకా కృష్ణ. వచ్చి మమ్మల్ని చక్కగా మీరు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా జగన్నాథ్ బలదేవ్ సుబ్రహ్మయ్యాల్ని కృష్ణ పరమాత్మని గురుదేవుల్ని కోరుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ హరే దండవత్ కృష్ణ ప్రణామాలండి. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. శుభాకాంక్షలండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సో అందరూ కూడా వైష్ణవులు అందరూ కూడా దయచేసి నా గురించి ప్రే చేయండి. సో చక్కగా భక్తిలో ముందుకు వెళ్ళాలి బాగా అని చెప్పేసి అందరూ కూడా ప్రే చేయండి. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదించండి. సో హరే వైష్ణవుల యొక్క హరే కృష్ణ ఆశీర్వాదం ప్రభుజీ. భక్తులు చాలా మీరు పెద్దవాళ్ళు భక్తిలో ప్రభుజీ. ముందుకెళ్తూ మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని తప్పకుండా కోరుకుంటాం ప్రభుజీ. హరే మీరు కృష్ణ భక్తిలో పురోగమిస్తూ మమ్మల్ని కూడా పురోగమింప చేయాలని జ్ఞానంలో పెద్దవాడు ప్రభుజీ. హరే మీరే కృష్ణ మాకు మీరు- మంచి చెప్పాలి. మీరు భక్తిని మాకు లో మార్గదర్శనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుజీ. మీరు వెళుతూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి మీతో పాటు అని కోరుకుంటూ మమ్మల్ని కూడా పుట్టినరోజు పురోగమించేటట్టు శుభాకాంక్షలు మీరు బ్లెస్ ప్రభుజీ. చేయాలి హరే ప్రభు. హరే కృష్ణ ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమో అనంత కోటి వైష్ణవ బృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై గురు మహారాజ్ కి జై. పితాయ గౌర ప్రేమానందే హరి 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 బోల్. ప్రణామాలు ప్రభు. హరి హరే కృష్ణ ప్రభు. హరే చాలా చాలా సంతోషం ప్రభుజీ. హరే హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సో మన సెషన్ మొదలు పెట్టుకుందామండి. అందరూ దయచేసి Yes. ఇంట్లో ఉండండి. హరే కృష్ణ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. ఈ పుట్టినరోజు మీరు చక్కగా బ్రాహ్మణ దీక్ష తీసుకుని గడుపుకుంటున్నారు ప్రభుజీ. అది ఆనందం మా అందరికి మెయిన్. హరే కృష్ణ అంతా జగన్నాథ్ గురు మహారాజ్ యొక్క కృప అండి. అంతే లేకపోతే హరి మాది బోల్ లేదా ప్రభు. అవును హరి ప్రభుజీ. హరి బోల్. తీసుకున్నారా అలా ప్రభుజీ? వచ్చింది అంతే అండి. Congratulations ప్రభుజీ. హరి హరి బోల్ ప్రభు. Congratulations. హరే హరి కృష్ణ బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కంగ్రాచులేషన్ మీరు బాగా హరే బ్రాహ్మణ కృష్ణ. తీసుకున్నారా ప్రభుజీ? అయిపోయింది మాతాజీ తీసుకోవడం అయిపోయింది. అయిపోయిందా? Congrats ప్రభుజీ. Congrats. హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహ చతుర్దశి రోజు తీసుకోవడం అయింది మాతాజీ. ఎన్నో శుభాకాంక్షలు ఎక్కడ ప్రభుజీ. ప్రభుజీ? మాయాపూర్కి వెళ్ళారా ప్రభుజీ? లేదు మాతాజీ గురు మహారాజ్ వచ్చారు, ఢిల్లీ వచ్చారు. సో ఇక్కడే నరసింహ ఓహో. చతుర్దశి రోజు ఢిల్లీలో తీసుకోవడం అయింది. ఎంత అదృష్టవంతులు ప్రభు. దగ్గరగా వచ్చారు. అదృష్టవంతులు ప్రభుజీ. హరి బోల్ ప్రభు. మీ సాధన చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఈ రోజు చక్కని శ్లోకం తోటి మనము భగవద్గీత సెషన్ మొదలు పెట్టుకుందాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర
శ్రీవాసాది గౌరభక్త వృందా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగంలో 9వ శ్లోకము, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. సో ఏ విధంగా మన యొక్క కర్మలన్నీ కూడా చెయ్యాలని చెప్పేసి ఈ శ్లోకం మనకి ప్రబోధిస్తుంది అన్నమాట. సో దీని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అనువాదము: విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మనొనరింపవలెను, లేనిచో భౌతిక జగమున బంధకారకము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను ఆతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. సో ఎంతో అద్భుతమైనటువంటి శ్లోకము. సో ఈ యొక్క అధ్యాయంలో మనము చూసాం ఏ విధంగా అర్జునుడు ప్రశ్నతోటి ఈ యొక్క అధ్యాయం మొదలు పెడతారనమాట. సో అర్జునుడికి కృష్ణుడు మొత్తము 2వ అధ్యాయంలో మొత్తం అన్ని రకాలైనటువంటి యోగాల గురించి కూడా చాలా ఫాస్ట్ గా సమరీగా చెప్పేశారు. కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా అర్జునుడికి ఏమైంది, కన్ఫ్యూషన్ అయిపోయింది అనమాట. సో ఏమని ప్రశ్నిస్తారు, కామ్యకర్మ కంటే కూడా బుద్ధి ప్రశస్తరమైన మీరు భావించినచో ఎందుకు నన్ను ఘోరమైన యుద్ధమునందు నియోగింపకోరుచున్నావు అని చెప్పేసి, మళ్ళీ నాకు నీ యొక్క బోధనలచే నా బుద్ధి మోహం చెందింది, నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. సో దయచేసి నాకు ఏది శ్రేయోదాయకమో చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో దానికి శ్రీకృష్ణ భగవానుడు మొత్తం ఇంకా ఇప్పుడు విశదీకరించి విపులంగా చెప్పాలి అని చెప్పేసి మొత్తము కర్మయోగం గురించి చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారనమాట. సో ముందుగా శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మయోగం గురించి చెప్తున్నారనమాట. సో చాలా మంది ఏమనుకుంటారు, సో మామూలుగా కర్మలు చేస్తూ ఉన్నాం కాబట్టి, కర్మలు చేస్తే కనుక కర్మ ఫలితాలు వస్తాయి కాబట్టి, సో మనకి ఆ కర్మ బంధనాల్లో మనం చిక్కుకుపోతాము అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారన్నమాట. కర్మ బంధనాల్లో చిక్కుకుపోతారు. అందుకని వాళ్ళు ఏమంటారు, అసలు కర్మే చెయ్యకపోతే కనుక ఇంకా కర్మ బంధనాల్లో పోవడము అనేటువంటి సమస్య ఉండదు కదా అని చెప్తారనమాట. అదేంటంటే చిన్నపిల్లవాడైనా సరే చెప్పగలడు అలాగని చెప్పేసి. కానీ ప్రాక్టికల్ గా ఏమవుతుందంటే కనుక కర్మ చెయ్యకుండా ఉండడం కుదురుతుందా? కుదరదు ఎవరికి కూడా. ఏదో ఒక కర్మ చేయాలి. ఎందుకంటే కనుక ఆత్మ ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేయకుండా ఆత్మ ఖాళీగా ఉండలేదు. ఆత్మ అంతలాగా యాక్టివ్ గా ఉన్నప్పుడు కర్మ చేయకుండా ఉండాలి అని అంటే కనుక ఎవరికి కూడా కుదరదు అనమాట. అది తప్పు అనమాట. అది అంటే అది కుదరని పని అనమాట, కర్మ చేయకుండా ఉండడం. కానీ ఏంటంటే కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక నిష్కామ కర్మయోగంలో మనకి చెప్తూ ఉన్నది, కర్మ చెయ్యాలి, కానీ కర్మ మనము ఏ విధమైనటువంటి చైతన్యంతో చేస్తూ ఉన్నాము, ఏ విధమైనటువంటి ఉద్దేశ్యంతో చేస్తూ ఉన్నాము అనేటువంటిది ముఖ్యం అన్నమాట. సో నిజంగా మనకి సన్యాసము అని అంటే కనుక మనకేమిటి, సన్యాసం అంటే కనుక కర్మలు చెయ్యకుండా ఉండడం సన్యాసం కాదు. ఆ కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడము సన్యాసము. అంటే ఏమిటి, కర్మ చేస్తాము కానీ ఆ కర్మ ఫలితాల పట్ల మనకి ఎటువంటి ఆసక్తి కూడా ఉండదు.
సో ఇది నిజమైనటువంటి సన్యాసం అన్నమాట. సో దానిలో మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది, జ్ఞానయోగ అంటే ఏమిటి, కర్మయోగ, రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. జ్ఞానయోగం చేసేవాళ్ళు, కర్మయోగం చేసేటువంటి వాళ్ళు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సన్యాసం. సో ఏది పరిపక్వము కానటువంటి సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనకి 4వ అధ్యాయంలో చెప్పారనమాట. సో కేవలం సన్యాసం మాత్రమే తీసుకుంటే కనుక ఎవరికి కూడా పెర్ఫెక్షన్ అనేటువంటిది రాదు, ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండలేరు అని చెప్పేసి మనకి చెప్పారు. సో ఇంకా ఏం చెప్పారు, ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండలేరు, ఖాళీగా కూర్చోలేరు. చిన్నపిల్లవాడికి పని ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అయినా సరే ఒక చోట వాడు ఖాళీగా కూర్చుంటాడా, కూర్చోమంటే వాడికి ఏమి వంట వండుకోక్కర్లేదు, తినక్కర్లేదు, ఉద్యోగాలకు వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, చదువుకోక్కర్లేదు. చిన్నపిల్లవాడు, పుట్టిన పిల్లవాడు, అయినా సరే వాడిని ఖాళీగా ఒక చోట కూర్చోరా అంటే వాడు కూర్చుంటాడా, కూర్చోడు. వాడు అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఏదో ఒకటి అది పీకుతాడు, ఇది పీకుతాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వాడు. సో ఎందుకంటే కనుక ఆత్మ ఎప్పుడు కూడా ఏమిటి, యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు కర్మ చేయకుండా ఎవరు కూడా ఉండలేరు. అందుకని ఏమిటి, ఈ యొక్క కర్మ చేయకుండా ఉండడం అనేటువంటిది స్వాభావికము కాదు, మనకి స్వాభావికం కాదనమాట. కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే కనుక మేము కర్మలన్నీ కూడా వదిలేసాము, ఆ సంసారాన్ని అంతా కూడా త్యాగం చేశాము, ఆధ్యాత్మికత సాధించడం కోసం కర్మలన్నీ కూడా వదిలేసాము అని చెప్పి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ యొక్క బహిరంగ కర్మలను వాళ్ళు ఆపేశారు, కానీ మనసులో మాత్రం ఏం చేస్తూ ఉన్నారు, ఆ యొక్క ఇంద్రియాల భోగాల పట్ల వాటి పట్ల కూడా పూర్తిగా ఆసక్తి ఉంది. అంటే మానసికంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నారు. శారీరకంగా వాళ్ళు ఆపడం మానేసిన ఏం చేస్తున్నారు, బయటికి శారీరకంగా వాళ్ళు ఆపేశారు ఇంద్రియ భోగం చేయటం, కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు మోసగించుకుంటూ మనస్సులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నారు. ఏదో చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఏదో గులాబ్ జామ్ తినాలి. సో గులాబ్ జామ్ తినాలంటే కనుక వాళ్ళు బయట తినడం మానేశారు, కానీ ఏంటంటే మనసులో వాళ్ళు మెడిటేట్ చేస్తున్నారు గులాబ్ జామ్ మీద. గులాబ్ జామ్ తింటే ఎలా ఉంటుంది, బయట ఎర్రగా ఉంటుంది, లేకపోతే బయట నల్లగా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది, దాని రసం ఎలా వస్తుంది. సో దాని మీద వాళ్ళు మెడిటేట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. అటువంటి మెడిటేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం ఏది కూడా ఉండదు. ఎందుకంటే కనుక ఆ విధంగా చేస్తూ చేస్తూ మనం చూసాం కదా 2వ అధ్యాయంలో, సో ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషు భజాయతే సంగాత్ సంజాయతే కామాన్ కామక్రోధో విజాయతే. సో ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే కనుక అదేమిటి, ఇంద్రియ భోగం చేయడానికి మొట్టమొదటి మెట్టు అన్నమాట. సో కాబట్టి దాని వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అలా కాకుండా శ్రీకృష్ణ భగవాన్ వీళ్ళని ఏమంటున్నారు, మిథ్యాచర అని చెప్తున్నారు అన్నమాట. అలా కాకుండా ఎవరైతే కనుక ఈ విధంగా చేయకుండా, అదర్ హ్యాండ్ ఇంకో రకంగా వాళ్ళు ఎవరైతే కనుక ఒక వ్యక్తి అన్నమాట, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, నిజంగానే ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ తన యొక్క కర్మలన్నీ కూడా చేస్తూ, ఏవైతే కనుక తన యొక్క నియమిత కర్మలు, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేస్తూ ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడో, బాధ్యత ప్రకారమే తన యొక్క కర్మలన్నీ కూడా చేస్తున్నాడో, అటువంటి శ్రద్ధావంతుడు ఉత్తముడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారన్నమాట. అందుకే ఏం చెప్తున్నారు అర్జునుడికి, అర్జున నీ యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి, క్షత్రియుడి కింద యుద్ధం చేయడము. సో కాబట్టి నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు పాటించడం అనేటువంటిది ముఖ్యము. అంతేగాని ఏదో సన్యాసం తీసుకుని ఇంద్రియ భోగాల గురించి వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే కూడా నువ్వు నిజంగానే నీ యొక్క విద్యుక్త ధర్మం చేస్తూ, అది ఎలా ఉండాలి, కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా నువ్వు ఆ కర్మలను చెయ్యాలి అని చెప్పి నిష్కామ కర్మయోగము స్వామి మనకి బోధించడం జరిగిందనమాట. ఎందుకంటే కనుక కర్మ చేయకుండా కనీసం మన దేహాన్ని అయినా సరే మనం పోషించుకోగలమా, పోషించుకోలేం. కనీసం మనం రోజు మనం నిత్య కృత్యాలు చేయాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఆహారం తీసుకోవాలి, మన శరీరాన్ని పరిసరాలని వీటిలన్నిటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి, శుభ్రపరచుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలంటే కనుక మనం కర్మ చేయాలి. నేను ఖాళీగా కూర్చుంటాను అని అంటే కనుక కుదురుతుందా, కుదరదు అనమాట. సో ఈ విధంగా మొత్తం నిష్కామ కర్మయోగం అంతా కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇదంతా కూడా మామూలు నిష్కామ కర్మయోగం, కర్మలు చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికైనా, భక్తులకైనా అభక్తులకైనా సరే కామన్ అన్నమాట. ఇప్పుడు భక్తులకి ఏ విధంగా ఈ యొక్క
నిష్కామ కర్మయోగం ఎలా చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఇక్కడ దాకా చెప్పిందంతా కూడా ఏమిటి, మామూలుగా చెప్పుకుని వచ్చారు మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, భక్తుల కోసము ఇది చెప్తూ ఉన్నారనమాట. భక్తుల కోసమే కాదు, ఎవరైతే కనుక మెల్లగా ఈ స్థాయిలో ముందుకు వచ్చారో వాళ్ళందరి కోసం కూడా ఇది చెప్తూ ఉన్నారనమాట. సో 3వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు కూడా మనకి నిష్కామ కర్మయోగం గురించి చెప్పారు. అంటే కనుక ఏమిటి, నిష్కామ కర్మయోగంలో మనకి జ్ఞానం ఉంటుంది, అదే విధంగా మనకి ఆసక్తి అనేటువంటిది ఉండదు అన్నమాట. సో ఇందులో ఏంటంటే కనుక ఇక నిష్కామ కర్మయోగంలో కర్మ జ్ఞాన ఈ రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. నిష్కామ కర్మయోగం ఏం చెప్తుంది, ఆత్మని నువ్వు యాక్టివ్ గా ఉండు, పని చేస్తూ ఉండు. కానీ ఏంటంటే కనుక ఎలా పని చేయమని చెప్తోంది, ఇది నువ్వు కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా నువ్వు కర్మ చేయమని చెప్తుంది అనమాట. ఇప్పుడే మనకి కొంచెం ముందే మనం చెప్తున్నాం కదా, కర్మలు చేయడం అనేటువంటిది మనము ఆపలేము, కానీ కర్మలు చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ఉన్నటువంటి మన యొక్క చైతన్యం ఎలా ఉంటుందనే దాన్ని బట్టే మనకేంటి ఆ యొక్క కర్మ బంధనాల్లో చిక్కుకుంటామా లేదా అనేది మనది ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఎవరైతే కనుక అన్ని రకాలైనటువంటి కర్మలు కూడా చేస్తూ ఆ యొక్క కర్మ ఫలితాల పట్ల ఎవరైతే ఆసక్తి లేకుండా ఉంటారో వాళ్ళు ఈ యొక్క భౌతిక బంధనాల్లో వాళ్ళు చిక్కుకోకుండా ఉంటారు అనేటువంటిది మనకి 8వ శ్లోకం దాకా నేర్చుకున్నాం. ఇంకా 9వ శ్లోకంలో మనకి ఇంకా దానికంటే కూడా ఉన్నతమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏమిటది, ఎవరికైతే కనుక ఈ విధంగా జ్ఞానం పెరిగిందో, జ్ఞానం పెరిగిన తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకుని వస్తున్నారు, విష్ణు జ్ఞానము, విష్ణు సంబంధ జ్ఞానం దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కర్మ ఫలితాలని వదిలిపెట్టేసి విష్ణువు కోసం కర్మలు చేయమని చెప్తున్నారు. నిష్కామ కర్మయోగంలో ఏంటి, కర్మ ఫలితాలను వదిలేయమంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ యొక్క చైతన్యాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వస్తున్నారు. ఏమిటా ఉన్నతమైనటువంటి స్థాయి, విష్ణువు కోసము కర్మలు చేయమంటు, విష్ణు జ్ఞానము విష్ణువు కోసం అనేటువంటిది యొక్క కర్మలు చేస్తూ ఉన్నారు, భక్తితో చేయమంటున్నారు. సో ఈ విధంగా విష్ణువును కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఏమవుతుంది, మెల్లగా వాడు ఆ యొక్క సాధకుడు ఆ యొక్క భక్తి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక ఇక్కడ మనకి యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో యజ్ఞ అంటే కనుక మనకి శాస్త్రాలు చెప్తారు, యజ్ఞో వై విష్ణువు, యజ్ఞము అని అంటే కనుక విష్ణువు. అన్ని రకాలైనటువంటి యజ్ఞాలకి ఎవరు భోక్త, నిజమైనటువంటి భోక్త ఎవరు అంటే కనుక విష్ణువు. సో ఏ యజ్ఞంలో అయినా సరే ముందుగా విష్ణువుకి అర్పించిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క హవిస్సులు అవన్నీ కూడా అర్పించడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి యజ్ఞం అంటే విష్ణువే కాబట్టి ఇంకేమిటి, ఇంకా విష్ణువుని ఆరాధిస్తే కనుక ఇంకా అన్ని యజ్ఞాలు కూడా చేసినట్లే మనకి. విష్ణువుని ఆరాధిస్తే కనుక అన్ని యజ్ఞాలు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మనకేమిటి, యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి, విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసమే, విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసమే మనము యొక్క వర్ణాశ్రమ పద్ధతిని అంతా కూడా పాటించాలన్నమాట. శ్రీమద్ భాగవతము ఇంకా ఒక స్థాయి ముందుకు వెళ్ళి చెప్తుందన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క వర్ణాశ్రమ బాధ్యతలన్నింటినీ కూడా ఎంతో చక్కగా నిర్వర్తించినా సరే, ఎంత కష్టపడి వాటిని నిర్వర్తించినా సరే, మెల్లగా అతనికి విష్ణువు పట్ల ప్రేమ, భక్తి, ఆకర్షణ కలగపోతే కనుక ఏమిటంటే చేసినవన్నీ కూడా ఏమిటి, అవన్నీ కూడా నిరర్థకము అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తుంది అనమాట. సో వర్ణాశ్రమ పద్ధతి అనేటువంటిది ఏం చేస్తుంది, మనల్ని మెల్లగా మౌల్డ్ చేస్తుంది, మనల్ని అందరినీ కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, మెల్లమెల్లగా యొక్క కర్మలన్నీ కూడా చేస్తూ యొక్క సాధకుడు ఏం చేయాలి, విష్ణువు పట్ల ఆకర్షణ పొందాలి. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే చెప్పేశారు మనకి. విష్ణువు కొరకే యజ్ఞాన్ని నిర్వర్తించాలి. విష్ణు పురాణంలో కూడా అదే చెప్తుంది అనమాట. వర్ణాశ్రమ పద్ధతి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే కనుక విష్ణువు, విష్ణువుని సంతోషపరచడమే వర్ణాశ్రమ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశ్యము అని చెప్పి చెప్తుంది అనమాట. సో కాబట్టి
యజ్ఞాలు చేయడము, అదే విధంగా డైరెక్ట్ గా మనము విష్ణువుని సేవించడము రెండు కూడా సమానమే అన్నమాట. సో ఇప్పుడు యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విష్ణువుని ఆరాధించడము, విష్ణువుకి సంతోషం కలిగించడం. అదే మనం డైరెక్ట్ గా కనుక విష్ణువుని ఆరాధిస్తే కనుక ఏమవుతుంది? అది కూడా యజ్ఞాలతోని సమానం అన్నమాట. సో కాబట్టి యొక్క వర్ణాశ్రమ పద్ధతి ఏం చేస్తుంది? మనందరికీ కూడా ఏం చెప్తుంది? కృష్ణుడు లేకపోతే కనుక విష్ణువుని సంతోషపరచడము అని చెప్పి చెప్తుంది అనమాట. సో కానీ ఈ విధంగా మనము కర్మలు చేయడము, ఈ యొక్క కృష్ణ చైతన్యంలో కర్మ చేయడం అనేటువంటిది అది ఒక కళ అన్నమాట. అది ఒక ఆర్ట్, కళ. చాలా మందికి మనకి ఎవరికి కూడా తెలియదు ఆ కళ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి. కానీ ప్రభుపాద్ గారు ఏంటంటే కనుక ఆయన ఒక డైలీ ప్రోగ్రామ్ ఇచ్చారు మనందరికీ కూడా. ఆ డైలీ ప్రోగ్రామ్ ఫాలో అయితే కనుక ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనకి ఇక శాస్త్రాల్లో చెప్పినవన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయి. ఏం చెప్తున్నారు? ఉదయాన్నే లేవండి, లేచి చక్కగా స్నానం చేసి మంగళహారతి అటెండ్ అవ్వమని చెప్తున్నారు. మంగళహారతి అయిన తర్వాత తులసి పూజ చేసుకోమని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు ప్రోగ్రామ్ లోను? 16 మాలలు జపం చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత మీరు మందిరాల్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఉంటే కనుక ఏం చేయమంటున్నారు? గురు పూజ చేసుకోమంటున్నారు. గురు పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ శ్రీమద్ భాగవతం వినమంటున్నారు. ప్రోగ్రామ్ అనమాట ఇదంతా కూడా. శ్రీమద్ భాగవతం విన్న తర్వాత మళ్ళీ కర్మలు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ భగవద్గీత, భాగవతం ఏదో ఒకటి శ్రవణం చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు? మనకి ముందు డే స్టార్టింగ్ లో ఏం చేస్తారు? మనకి ఫిక్స్ చేసేసారు, కృష్ణుడిని యాడ్ చేసేసారు. మళ్ళీ డే చివరిలో కూడా మళ్ళీ కృష్ణుడిని యాడ్ చేసేసారు. సో కాబట్టి మధ్యలో కూడా మనము మిగతా కర్మల్లో మనము నియుక్తమైనా సరే మనం మధ్య మధ్యలో కూడా కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణుడి కోసమే కర్మలు చేస్తూ ఉంటే కనుక అందరూ భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇప్పటికే. సో ఏవైతే కనుక రకరకాల డిఫికల్టీస్, బాధలు, కష్టాలు ఏవైతే వస్తూ ఉంటాయి అవన్నీ కూడా వస్తాయి, ఆగిపోవు. కానీ ఏమవుతాయంటే కనుక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట. జస్ట్ ఇలా వస్తాయి, అయ్యో వచ్చినాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాము, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి కర్మలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బాగా చెడ్డ కర్మ అయితే కనుక ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే కనుక ఏమవుతుంది? ఇలా వస్తాయి, అలాగా కృష్ణుడు ఏం చేస్తారు? వెంటనే వాటిని డైవర్ట్ చేసేస్తారనమాట, మళ్లించేస్తారనమాట. సో ఈ విధంగా మనము కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడానికి ఏంటంటే కనుక మనకి కొంత ఏం కావాలి? ట్రైనింగ్ అనేటువంటిది కావాలి. ఎవరి ట్రైనింగ్? గురువు గారి యొక్క ఆధ్వర్యంలో, లేకపోతే శిక్షా గురువు యొక్క ఆధ్వర్యంలో మనం వీటిని ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేర్చుకోవాలన్నమాట. సో కాబట్టి కృష్ణ చైతన్యంలో మనం ఏం చేస్తాము? మన ఇంద్రియ తృప్తి కోసం, భోగం కోసం ఏ పనులు కూడా మనం చేయమన్నమాట. కేవలము కృష్ణుడు లేకపోతే విష్ణువు యొక్క సంతోషం కోసమే మన యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. మరి ఏంటండి ఈ విధంగా చేస్తే? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే కనుక మనం ప్రసాదం భోగా ఆఫర్ చేస్తాం. ఆఫర్ చేసుకుంటే కనుక ఏమవుతుంది? అది కర్మ ఫ్రీ ఫుడ్ అయిపోతుంది అన్నమాట. సో ఏదైనా సరే మనం వండుకున్నప్పుడు ఏవో చిన్న చిన్నవేవో పడిపోతూ ఉంటాయి, అందులో మనకు తెలీదు. సో అవన్నీ కూడా ఏమవుతుంది? ఎప్పుడైతే కనుక భగవంతుడికి భోగా అర్పిస్తే కనుక అదంతా ఏమవుతుంది? అదంతా కూడా కర్మ ఫ్రీ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము కృష్ణ చైతన్యంలో కనుక మన యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమిటి ఉపయోగాలు? ఏమున్నాయి? మనకి కర్మ ఫ్రీ ఉంటాం. కొత్తగా మనకి ఏ కర్మలు కూడా మనకి యాడ్ అవ్వవు. మనకి కొత్తగా ఏ కర్మలు కూడా యాడ్ అవ్వవు, కర్మ ఫలితాలు ఏవి కూడా రావు. ఇంకేం చేస్తున్నాం? మన రోజు ఇక భక్తి చేస్తూ ఉన్నాం కాబట్టి పాత కర్మలన్నీ కూడా, కర్మ ఫలితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కర్మ ఫలితాలు పాతవన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో నాశనం అయిపోయిన తర్వాత ఇంకా కొత్తవి మనం యాడ్ చేసుకోకపోతే కనుక ఎలా ఉంటాం? మనం ముక్త స్థితిలో ఉండగలుగుతాము. మెల్లగా ఏమవుతుంది? ఈ విధంగా మనము విష్ణు ప్రీత్యర్థమే కర్మలన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక మెల్లమెల్లగా మనకి ఇంకా భగవంతుడు, కృష్ణుడు అంటే కనుక ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుందని చెప్పి మనకు తెలియదు, కానీ ఏంటంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. ఎలా అయితే కనుక ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ ఏదో ఇచ్చారు మనకి, తలనొప్పి ఉందని చెప్పి టాబ్లెట్ వేసుకున్నాం. ఆ టాబ్లెట్ లో ఏమేమి ఉన్నాయి, ఎలా పని చేస్తుందని చెప్పేసి మనకు తెలియాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ టాబ్లెట్ వేసుకుంటే మనకు ఉన్నటువంటి తలనొప్పి తగ్గిపోతుంది, సరైనటువంటి టాబ్లెట్ వేసుకుంటే. అదే విధంగా భక్తి కూడా చేస్తూ ఉంటే కనుక మనకి కృష్ణుడి మీద ఎలా ప్రేమ కలుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు, కానీ
జరుగుతుంది. కానీ చివరికి ఏమవుతుంది, ఈ విధంగా భగవంతుడి ప్రేమ కలిగితే మనము యొక్క కృష్ణుడికి ఆ యొక్క భగవద్ధామానికి మనం చేరుకోగలుగుతాం అన్నమాట. సో చేరుకోవాలి అంటే కనుక ఏం చేయాలి, మనం భగవంతుడితోటి ఆ యొక్క సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. సంబంధం పెట్టుకోవాలంటే కనుక ఎలాగా, ఇప్పుడు చూడండి మనకి మొబైల్ ఫోన్ లో సిగ్నల్ ఉంటుంది, 4G 5G ఆ సిగ్నల్ అంతా కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ సిగ్నల్ ఎలా ఉంటుంది, మనకి 24 గంటలు కూడా ఉంటుంది సిగ్నల్. ఒక్క 10 నిమిషాలు మొబైల్ ఫోన్ లో మీ సిగ్నల్ రాలేదనుకోండి, ఏమైపోతుంది మనకి పరిస్థితి, ఏమైపోయింది, సిగ్నల్ రావట్లేదు, మెసేజ్లు రావట్లేదు, అయ్యి బాబోయ్ ప్రపంచంలో ఏం జరిగిపోయిందో ఏంటో నాకు తెలీదు, మా వాళ్ళు కంగారు పడిపోతారేమో ఇంట్లో, నేను ఎక్కడున్నానో ఏంటో అని చెప్పేసి ఓ టెన్షన్ పడిపోతాం. సో ఆ సిగ్నల్ డేటా రావాలంటే కనుక ఏం చేయాలి, మనం ఆ యొక్క సిగ్నల్ అనేది ఉండాలి. అలాగే మనం కూడా కృష్ణుడితోటి కనెక్షన్ లోనే ఉండాలి. కనెక్షన్ లో ఉండాలి అంటే కనుక ఏమవుతుంది, మనం కూడా ఏం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే కనుక మనం జపిస్తూ ఉన్నామో ఏమవుతుంది, మనకి కృష్ణుడితోటి ఆ యొక్క సిగ్నల్ కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఏర్పడితే కనుక ఏమవుతుంది, ఎలా అయితే కనుక మొబైల్లో ఏదో ఫోన్ వీడియో చూడాలంటే కనుక మనం డేటా వాడతాం, డేటా వాడితే ఏమవుతుంది, అది డౌన్లోడ్ అవుతుంది ఇంటర్నెట్ నుంచి. అలాగే మనం కూడా హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉంటే కనుక కృష్ణుడితోటి మనకి కనెక్షన్ ఫామ్ అవుతుంది. కనెక్షన్ ఫామ్ అయితే కనుక ఏమవుతుంది, ఎలా అయితే కనుక మనకి ఫోన్లో డేటా డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే ఈ యొక్క కృష్ణుడితో కూడా మనం కనెక్షన్ పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, మెల్లగా మనకి డేటా డౌన్లోడ్ అవుతుంది. ఏంటి ఆ డేటా, కృష్ణ ప్రేమ. మెల్లగా కృష్ణ ప్రేమ అనేటువంటిది వస్తుంది అనమాట. సో మనం పొద్దున్నే మీకు ఫోన్ ఇచ్చారు, ఈ ఫోను సిగ్నల్ ఏదో సిమ్ కార్డ్ ఇచ్చారు, పొద్దున్న గంట సేపు పనిచేస్తుంది, అప్పుడే మీరు ఏం డేటా కావాలో అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మధ్యాహ్నం గంట సేపు పనిచేస్తుంది, రాత్రి గంట సేపు పనిచేస్తుంది అంటే కనుక మీరు ఆ సిమ్ కార్డ్ వాడతారా, వాడరు. మాకు 24 గంటలు సిగ్నల్ కావాలి. అలాగే మనం కూడా ఏం చేయాలి, కృష్ణుడితోటి కనెక్షన్ ఎలా ఉండాలి, మనకి ఏదో పొద్దున్న జపం చేసాము, ఒక గంట చేసాము అప్పుడు కనెక్షన్ ఉంటుంది, అయితే రాత్రి ఒక గంట సేపు చేసాము అప్పుడు కనెక్షన్ ఉంది, ఒక అరగంట ఉంది, మిగతా టైంలో మిగతావేవో చేస్తున్నాం అంటే కనుక అలా కాదని. 24 గంటలు కూడా మనం కృష్ణుడితోటి కనెక్షన్ లో ఉండాలి. మనం కర్మలు చేస్తూ, ఎలా అయితే కనుక అర్జునుడు యుద్ధం చేస్తూ కూడా కృష్ణుని తలుచుకుంటూ యుద్ధం చేశాడో, మా మనుస్మర యుద్ధచ, అదే విధంగా మనం కూడా మన యొక్క కర్మలన్నీ కూడా చేస్తూ ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదే మనకి యొక్క నిష్కామ కర్మయోగం చెప్తుంది. నిష్కామ కర్మయోగం ఏం చెప్తుంది, మనకి కర్మలు చెయ్యొద్దు అని చెప్పట్లేదు, కర్మలు చేసేటప్పుడు మన యొక్క చైతన్యం ఏ విధంగా ఉండాలి, చైతన్యం ఎలా ఉండాలి, మనకి కృష్ణుడితో కనెక్షన్ తో ఉండి ఆ చైతన్యం ఉండాలి. మా మనుస్మర యుద్ధచ. సో అదే మనకి నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. సో కర్మలన్నీ కూడా మనం ఏం చేయాలి, విష్ణువు కోసము, విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మలన్నీ కూడా చేయాలి, మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం కాదు. హరే కృష్ణ. ఇదండి ఈరోజు మనం నేర్చుకుంది. మళ్ళీ మనము ఇంకా యొక్క యజ్ఞ సైకిల్ ఏమిటి, ఏ విధంగా యజ్ఞాలు చేస్తే కనుక ఏమవుతుంది, సృష్టి ప్రారంభంలో ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు మనకి చెప్తారు వచ్చే శ్లోకాల్లో, మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుందండి. కర్మ ఎలా చేయాలి, మన కోసం కాకుండా కృష్ణుడి కోసం చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మూడు సార్లు హరే కృష్ణ మంత్రం చెప్తాం. ప్రభుజీ, మీ బర్త్డే కదండి ఈ రోజు, హరే కృష్ణ మహామంత్రం చేద్దాం 3 times. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. వాంఛా అనంత కోటి వైష్ణవులందరికీ ప్రభుపాదికి గౌర ప్రేమానందే హరి 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 ఓం హరి హరి కృష్ణ కాన్షియస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ మ్యారేజ్ డే ప్రభుజీ బ్లెస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. సో మాతాజీ కోసం ఒకసారి మ్యారేజ్ డే అంట. మాతాజీ కూడా ఒకసారి మనము హరే కృష్ణ చెప్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ హరే రామ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.